హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 5 నిమిషాల్లోనే ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ కొరకు ఎలా అప్లై చేసుకోవాలో ఈరోజు అయితే డిస్కస్ చేసుకుందాం. ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ అనేది మనకైతే ఫ్రీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనకైతే ఫ్రీగా ఈ పాన్ కార్డ్ అయితే మనకి ఇస్తుంది. బట్ ఏంటంటే ఇది మనకైతే ఇంటికైతే డెలివర్ అయితే అవ్వదు ఫిజికల్ పాన్ కార్డ్గా. మనమైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ అదే కాకుండా ఇన్ కేస్ మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలంటే మళ్ళీ మీరు కరెక్షన్స్ పెట్టుకోవాలి. అప్పుడు రీప్రింట్ ఆప్షన్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఆ టైంలో మీరు మీ ఫాదర్ నేమ్ కానీ అండ్ మీ ఫోటో కానీ యాడ్ చేసుకొని మీరైతే రీప్రింట్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఇది ఆధార్ కార్డ్ బేస్ మీద క్రియేట్ అయిపోతుంది. ఈ పాన్ కార్డ్లో కూడా మీ ఆధార్ కార్డ్ ఫోటో అయితే ఉండిపోతుంది. అంతేకాకుండా ఇలాగైతే మనకైతే పాన్ కార్డ్ నెంబర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ పాన్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ గైస్ ఇన్ కేస్ మీరు ఏదైనా కరెక్షన్ కానీ ఫోటో చేంజెస్ కానీ తర్వాత అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పాన్ కార్డ్ ద్వారా మనం బ్యాంకింగ్ పర్పస్ కానీ ఇన్ కేస్ యాప్ పర్పస్ కానీ దేనికైనా కూడా ఈ పాన్ కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెంబర్ ద్వారా. అండ్ గైస్ ఈరోజు మనం అప్లై చేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేసి గూగుల్లో సెర్చ్ చేసి మీరైతే ఈ వెబ్సైట్లో అప్లై చేయాలి. నేను డైరెక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత పక్కకు అలాగ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి ఇన్స్టెంట్ పాన్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకున్నారా, ఇక్కడ ఇన్స్టెంట్ ఈ పాన్ అనేసి దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పాన్ కార్డ్కి అప్లై చేయాలంటే మన ఆధార్ కార్డ్కి అయితే మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్కి లింక్ దానికి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడైతే ఈ పాన్ అనేసి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు. గెట్ న్యూ ఈ పాన్ అనేసి అండ్ అంతేకాకుండా చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ పాన్. మనం అప్లై చేసిన తర్వాత స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు మనం గెట్ పాన్ మీద క్లిక్ చేసుకుంటే న్యూ పాన్ మీద ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకొని మనం అయితే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాము. అండ్ ఇన్ కేస్ మనం అప్లై చేసిన తర్వాత డౌన్లోడ్ కానీ ఏదైనా స్టేటస్ చెక్ చేయాలంటే చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మన మధ్యలో ఆగిపోయినా కూడాను స్టేటస్ దగ్గర చెక్ చేసుకొని మనం వెళ్ళాలి. అండ్ ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం గెట్ న్యూ పాన్ మీద క్లిక్ చేసుకున్న దగ్గర మనం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి అక్కడ టిక్ బాక్స్ మీద ఒక టిక్ పెట్టుకొని అండ్ మనమైతే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళాలి. ఈ పేజ్ మీద మనమైతే ఇలాగ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా కిందన బ్లూ మార్క్స్ దగ్గర అక్కడైతే క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ పేజ్లో అయితే మనమైతే ఓటీపీ వ్యాలిడేషన్ అయితే అవుతుంది. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఆధార్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అథెంటికేషన్ కొరకు. ఆ ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అందులో నుంచి ఓటీపీ ఏమో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక టిక్ బాక్స్ మీద టిక్ చేసుకొని మనమైతే నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన ఈమెయిల్ అయితే ఎంటర్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. ఈ ఈమెయిల్కి మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో, మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తుంది. మీరు ఓటీపీతో అథెంటికేషన్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఈమెయిల్ లింక్ అయితే ఇవ్వాలి. మీరు ఇక్కడ ఏ ఈమెయిల్ ఇస్తారో దానికైతే ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఈమెయిల్కి వెళ్ళిన తర్వాత అందులో ఓటీపీ తెచ్చి మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నాకైతే ఓటీపీ అయితే వచ్చింది. నేనైతే ఏ ఈమెయిల్ అయితే ఇచ్చానో దానికైతే ఇలాగైతే ఓటీపీ అయితే వచ్చింది. ఆ ఓటీపీని కాపీ చేసుకొని నేను ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటా వెరిఫై అయితే అయిపోతుంది. అండ్ ఆటోమేటికల్గా ఇప్పుడు మనకి ఈ పాన్ కార్డ్కి అనేది మనకైతే జీమెయిల్ అయితే లింక్ అయిపోతుంది. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత మనమైతే కింద కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటికల్గా యువర్ రిక్వెస్ట్ ఈ పాన్ హెస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని అయితే కాపీ చేసుకొని ఉంచుకోవాలి. ఇలాగైతే మనం పాన్ కార్డ్కి అయితే అప్లై చేసుకునే పద్ధతి ఇది. ఇప్పుడు ఇలాగ అప్లై చేసిన తర్వాత మనమైతే ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మనమైతే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మొబైల్కి ఓటీపీ కూడా మెసేజ్ కూడా వచ్చేస్తుంది మీరు ఇలా పాన్ కార్డ్కి అప్లై చేసుకున్నారనేసి. అండ్ గైస్ ఇలాగా మనకు వచ్చిన తర్వాత ఇక్కడ FOS అని ఉంది కదా, ఇది మన పాన్ కార్డ్ నెంబరు కాదు, బట్ రిఫరెన్స్ నెంబర్. అండ్ ఇప్పుడు మనం ఒక 24 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ స్టేటస్ డౌన్లోడ్ పాన్ అని ఉంది కదా, అక్కడైతే మనం ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది, ఓటీపీ అథెంటికేషన్ అవుతుంది. అండ్ మన ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. నాకైతే ఓటీపీ వచ్చింది, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత మనకైతే మనం చేసిన అప్లికేషన్ పాన్ కార్డ్ కొరకు అప్రూవ్ అయిందా లేదా, జనరేట్ అయిందా లేదా ఇప్పుడు మనకైతే తెలిసిపోతుంది. ఒకవేళ మనకి పాన్ కార్డ్ నెంబర్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తారు.
అండ్ ఈ ప్రాసెస్ ఇలాగ ఉండిన తర్వాత మనమైతే ఇప్పుడు ఈ ఓటీపీ అనేది ఇలా ఎంటర్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఓటీపీ రాలేకపోతే రీసెండ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ ఇలాగ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ మన స్టేటస్ అనేది ఏముంది, ప్రోగ్రెస్లో ఉంది. ఇలాగైతే మన ప్రోగ్రెస్లో ఉంటుంది. ఇంకా ప్రోగ్రెస్లో ఉందంటే అవ్వదు. కింద చూసుకున్నారా టిక్ మార్క్ వచ్చింది కాబట్టి మనదైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోయింది. ఇలా టిక్ మార్క్ వచ్చిన తర్వాత మనకి మెయిల్కి వస్తుంది ఈ పాన్ అలౌటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి. ఇలాగైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. 24 hours తర్వాత మనకి మెయిల్ అనేది వస్తుంది. ఇక్కడ మనమైతే ఈ లింక్ మీద క్లిక్ చేసుకుంటే మనం పాన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఈ పాన్ అలౌటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి మెయిల్కి వస్తుంది. వచ్చిన తర్వాత మెయిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్ ఈ పేజ్కి వచ్చేస్తారు. ఈ పేజ్కి వచ్చిన తర్వాత పైకి అలా స్క్రోల్ చేసి చెక్ స్టేటస్ అండ్ డౌన్లోడ్ ఈ పాన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడైతే రిఫరెన్స్ నెంబర్ కానీ ఇన్ కేస్ మన ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయాలి. బట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబరే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ మీదకి తీసుకెళ్తుంది. ఈ పేజ్లో మనకి ఏం చేయాలి, ఓటీపీ అథెంటికేషన్ అయితే అవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఓటీపీ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకైతే ఆ పేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు పాన్ కార్డు. అండ్ గైస్ ఈ ఓటీపీ అథెంటికేషన్ ఒకవేళ మీకు ఇక్కడ చూసుకున్నారా పాన్ అలౌటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. మీరు మాటికి చెక్ చేస్తూ ఉండాలి. ఇలాగ వచ్చిన తర్వాత అక్కడ క్లిక్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ మనం ఏం చేయాలి, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది మన మంత్ ఎంటర్ చేయాలి. నేనైతే ఎగ్జాంపుల్ మీకు చూపించాను కదా, అలా ఎంటర్ చేసామనుకో మనమైతే పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీని పాస్వర్డ్ కూడా మన డేట్ ఆఫ్ బర్త్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలాగైతే మనమైతే మన పాన్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చుగా, చాలా సింపుల్గా. మీరు ఎన్నిసార్లు అయినా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా ఈ వెబ్సైట్లోకే రావాలి పాన్ కార్డ్ డౌన్లోడ్ ఆప్షన్. ఇన్ కేస్ ఈ పాన్ కార్డ్లో మనకైతే ఫోటో గట్ట అండ్ ఏదైనా మీరు కరెక్షన్స్ గట్ట చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే, మీరు ఎన్ఎస్డిఎల్ పాన్ అప్లికేషన్లో కరెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ పాన్ కార్డ్ నెంబర్ ద్వారా మీరైతే కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అలా చేసుకోవచ్చు. బట్ ఇదైతే మీ ఇంటికైతే రాదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలంటే 106 రూపీస్ పడుతుంది, దాని ద్వారా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ చాలామందికి ఫిజికల్ పాన్ కార్డ్ అవసరం లేదు. బట్ ఈ నెంబర్ ద్వారా మీరైతే దేనికైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంకింగ్ పర్పస్ కానీ దేనికైనా కూడా ఈ పాన్ కార్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పాస్వర్డ్ గురించి కూడా చెప్పాను కదా నేను మీకు, మీరైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. డే, మంత్, ఇయర్ ఎటువంటి స్పేస్ ఏది లేకుండా డైరెక్ట్గా ఎంటర్ చేస్తే మీకైతే ఆటోమేటిక్గా పేజ్ అనేది ఇలా అయితే కనబడుతుంది. ఇలాగైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఏం చేస్తారంటే మీరు నామినేషన్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి పాన్కి సంబంధించి. థ్యాంక్ యూ.